నూతన ఏడాది సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో అలిపిరి మెట్ల మార్గం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ లక్కీ డిప్లో టికెట్స్ పొందిన భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తోంది. రేపటి నుంచి సర్వదర్శనానికి డైరెక్ట్గా అనుమతిస్తారు. సార్, మా కరెస్పాండెంట్ మూర్తి వద్దకు వెళ్తాం. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏంటి పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూర్తి, చెప్పండి. సో రేపటి నుంచి సర్వదర్శనాలు, ఇవాళ మాత్రం ఓన్లీ టోకెన్ల ద్వారా టోకెన్స్ పొందిన వాళ్ళకే ఇవాళ దర్శనం అంటున్నారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం మనం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి టీటీడీ చరిత్రలో మొదటిసారిగా ఈ యొక్క 3 రోజులకు సంబంధించి ఆన్లైన్లో లక్కీ డిప్ పొందినటువంటి భక్తులను మాత్రమే అనుమతిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 3వ రోజు ఏదైతే జనవరి 1వ తారీఖు సందర్భంగా ఏదైతే ముందుగా జారీ చేసినటువంటి లక్కీ డిప్ ద్వారా పొందినటువంటి భక్తులందరినీ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. రేపటి నుంచి సర్వదర్శనానికి నేరుగా ఈ యొక్క శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి వారిని ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏదైతే లక్కీ డిప్ ద్వారా టికెట్ లభించినటువంటి భక్తులైతే కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ముందస్తుగా లక్కీ డిప్ ద్వారా పొందిన భక్తులైతే మాత్రం నేరుగా తిరుమలకు చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అలిపిరి మెట్ల మార్గం వద్ద నూతన సంవత్సరం వేళ తిరుమల శ్రీవారి దర్శనానికి లక్కీ డిప్ ద్వారా పొందిన భక్తులు వెళ్తున్నారు. ఆ పొందినటువంటి భక్తులు కూడా నేరుగా తిరుమలకు చేరుకుని రేపు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలో ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా వారందరికీ లోపలికి అనుమతిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులతో అలిపిరి మెట్ల మార్గం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి నూతన సంవత్సరం వేళ స్వామివారిని దర్శించుకుంటే ఏడాది మొత్తం కూడా స్వామివారి అనుగ్రహం మాకు ఉంటుందన్నటువంటి సెంటిమెంట్ ఆధారంగా ముందస్తుగా లక్కీ డిప్ ద్వారా ఎంపికైనటువంటి భక్తులంతా కూడా అలిపిరి మెట్ల మార్గం వద్ద ఒక్కొక్క మెట్టుకు పూజ చేసుకుంటూ తమ ఇష్టదైవమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వారంతా కూడా తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వామివారి దర్శనానికి రేపటి నుంచి వీరందరినీ కూడా టికెట్ లేని భక్తులందరినీ కూడా వారి లోపల తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కొంతమంది లక్కీ డిప్ ద్వారా పొందినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, స్వామివారి దర్శనానికి మీకు ఎలా అనిపిస్తుందమ్మా? వెళ్తున్నారు లక్కీ డిప్ ద్వారా, మీకు ఎప్పుడు వచ్చింది? లక్కీ డిప్ ద్వారా మాకు నెల రోజులైంది వచ్చి. అయితే గత 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను రావాలి అనేసి. ఈ సంవత్సరం అదృష్టం కొద్దీ వైకుంఠ ఏకాదశి న్యూ ఇయర్ రావడంతో మాకు వచ్చింది. నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి వస్తున్నామండి. నేను మా వారు 30 సంవత్సరాలుగా ఇదే మొదటిసారి రావడం. చాలా ఆనందంగా ఉంది న్యూ ఇయర్ రోజు ఇలా లక్కీ డిప్ ద్వారా రావడం అనేది. స్వామి అనుగ్రహం మా మీద ఉందని నమ్ముతున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. నమస్తే అండి, నా పేరు ఐలేష్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాము మేము. మాకు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా రిలేటివ్స్ మా మంచి కోరి వాళ్ళు లక్కీ డిప్లో ఎన్రోల్ చేయడం జరిగింది. మాకు లక్కీ డిప్లో న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ రోజు స్వామివారి దర్శన భాగ్యం కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఏడాదిలో యొక్క స్వామివారి దర్శనానికి సంబంధించి ముందస్తుగా లక్కీ డిప్ ద్వారా పొందిన భక్తులంతా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వారు కేటాయించిన స్లాట్స్ ఆధారంగా కొండకు వెళ్లేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.